అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అత్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నాడు నాకు కొడకలరా. 4 శ్లోకాలు రాకపోయినా 2 పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మైకట్టుకుని బొర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా? నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా? నీకు చేత కాదు. నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడిగా మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజా? నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడరు, ఋషులు మాట్లాడరు, నిరూపింపబడ్డాయి. రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది. రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థానములు నిలబడిపోయాడు. ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారులని, ఋషుల్ని, భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన